సభ్యత నమోదు పూర్తయిన తర్వాత ఎవరైతే సాధకులు ఉన్నారో వారందరినీ కలిసి వారికి కృతజ్ఞత చెప్పే విధంగా ఏర్పాటు చేసాం. మరి దానికి 280 మంది సాధకులు రిజిస్టర్ అయితే 140 మంది కష్టపడి పనిచేశారు. దాంట్లో మాదిరెడ్డి రమేష్ గారు 1830 చేశారు. అదే మానే గణేష్ గారు 1659, శ్రీరామ్ ప్రసాద్ గారు 1004, చెరుకూరి జగదీష్ సోమశేఖర్ గారు సోమశేఖర్ గారు 902, బి ముఖేష్ గారు 752, ములగాల శివ కేశవ్ గారు 627, ఎజ్జాడ్ అనిల్ కుమార్ 601, రౌతు సతీష్ కుమార్ గారు 594, దాస శ్రీనివాస్ గారు 513, ధన వెంకట సాయి గారు 508, కెతమైంది కూడా 400, 300 ఎవరి స్థాయిలో వాళ్ళంతా బాగా చేశారు. అందరికీ ఎక్కువ చేశారనే కాదు, మీ అందరు కూడా కృతజ్ఞతలు. ఒకళ్ళ వల్ల 5 కాదు, వాళ్ళిద్దరూ చేస్తేనే 27,000 అవుతుంది. వాళ్ళ ముగ్గురు 10 మంది చేస్తే, కానీ అందరూ చేసాం కాబట్టి 27,000 అయింది. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూశారు, తమిళనాడులో విజయ్ గారికి జనసేన పార్టీ తరఫున నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్గా వచ్చి ఆయన ఎక్కడ రూపాయి ఇవ్వకుండా మరి అన్ని సీట్లు సంపాదించారంటే రియల్గా మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది అభిమానులు ఆయనకు కూడా ఉన్నారు. మరి అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలకి డెఫినెట్గా మంచి వ్యక్తులు రావాలనేది అప్పుడు ఆలోచన చేశారు. అప్పుడు మొన్న 2019లో పెట్టినప్పుడు అంతకుముందు ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద సింపతితోనో వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాడనే ఉద్దేశంతో సింగిల్ సింహం అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు సింగిల్గా అనేది విజయ్ గారు కూడా చేయలేకపోతూ ఉన్నారు. అక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుందో తెలుసుకుని స్క్రోలింగ్ చేయవలసిన అవసరం ఉంది. జన సైనికులు అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం, ఇదివరకు ఎలక్షన్ ముందు మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో దాన్ని మనం తగ్గించామని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే ఎందుకంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు. ఎందుకు లేరంటే నిరాశ నిస్పృహ, ఏంటి మాకేం అవ్వలేదు, మన ప్రభుత్వం వచ్చిందంటే మన ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చింది, నేను కూటమి ఎమ్మెల్యేగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గవలసి వచ్చింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం. మనకు ఎన్ని సీట్లు అంటే అప్పుడు 50 సీట్లని మనం నెగ్గుతాం, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఇవాళ బీజేపీని కూడా కలుపుకెళ్ళాలి. బీజేపీ ఉంటేనే రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్లో ముందుకెళ్తామని ఆలోచన చేసి మరి అందరినీ కూడా కలిపే విధంగా ఈరోజు మరి ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. అది గుర్తుపెట్టుకోకుండా చాలామంది వాళ్ళు ఎవడో నెగ్గారు వీళ్ళు ఎవరో నెగ్గలేదు అంటే అలా ఎప్పుడు కంపేర్ చేయకూడదు మనం. మరి అలా అయితే 151 వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 వచ్చినాయి అంటే అతను అసమర్థుడన్నా? గెలుపు ఓటములు వ్యక్తిత్వంగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇవాళ సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆంధ్ర రాష్ట్రంలో స్మూత్ రన్నింగ్ జరుగుతూ ఉంది. ఇవాళ విజయ్ గారు కూడా మరి ఆయన ఇచ్చిన అమలు చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ మనం చూసినప్పుడు చూద్దాం ఎవరు సక్సెస్ ఎవరు ఇదైనా. కానీ ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం పనికిమాలి లేదో ప్రతి దానికి ఎక్కడో మ్యాక్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నారు. మ్యాక్ ఇంతే పవన్ కళ్యాణ్ ఏం వెళ్తాడు? ఆయన దేవుడి గుడికి తీసుకెళ్తే అక్కడ మన తొరిపల్లిలో ఒక ఉన్నాడు నానిగాడు, ఆడక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆవిడ తీసుకెళ్తే గుండు చేయితే ఈడికేంటి బాధ, వీళ్ళ ఆవిడ చేయించినట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇలాంటివి తప్పు కదా ఇవన్నీ. ప్రతిదాన్ని ఆయనకి ఏదో ఒంట్లో బాగోలేదంటే ఏసీలు ఉండి ప్లాన్ అంట. ఏసీలు ఉంటే మీరు ఏమైనా పీకుతారండి? అదేం కాదు. ఇక్కడ మీరు ప్రతిదీ ట్రోల్ చేస్తే మేము కూడా చేయగలం. మీకు అసలు అర్హత లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. మీరు ప్రతిదాన్ని అంబటరాంబాబు పక్కన వచ్చేస్తాడు, అతను మాడుతూ ఉంటాడు. ఈ కుక్కలన్నీ మరుగుతూ ఉంటాయి, వాటికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి అదే రీతిలో చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ చిన్న సత్కారం చేయాలని నేను పిలిచాను అంతే. పార్టీకి సభ్యత్వం అనేది పక్కన పెడితే ఇవాళ మొదటి నుంచి ఇవాళ 2019 నుంచి 24 దాకా నాతో పాటు ఇటు వీరమహిళలు కానీ అటు జనసైనికులు కానీ గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిలో నన్ను మరి గెలిపించడానికి మీరందరూ చేసిన సహాయం నేను ఎప్పుడు మర్చిపోను. అందుకని నిరంతరం మీకు ఏదోటి చేయాలని తపన పడుతూ ఉంటాం. ఏం చేయడానికి ఇవాళ ప్రభుత్వంలో మనం 40% ఇవాళ షేర్తోనే మనం ఇవాళ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10% బీజేపీకి 50% తెలుగుదేశానికి ఇస్తే మనం 40% మిగిలింది. చాలామంది మనం చేయలేకపోతున్నాం. వాళ్ళ బిల్లులు కాంట్రాక్టులు ఎవరికైనా ఇచ్చామనుకోండి, అది బిల్లులు రాని పరిస్థితి. కాంట్రాక్టులు ఎన్నైనా చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే ఎవరైనా చేసి ఇబ్బంది పడకుండా మీరందరూ ఎవరన్నా కావాలంటే ఏ సహాయం ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన చేతిలో ఉన్నదే నో అనే సమస్య లేదు. కూటమి తరపున ఎవరు వచ్చినా జన సైనికులు ఎలాగ చేస్తాం, వాళ్ళతో పాటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అందరినీ కూడా మనం కలుపుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ కూడా వాళ్ళతో మనం పోటీ పడవలసిన అవసరం లేదు. ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ ఇది కూటమి అనేది విషయాన్ని మర్చిపోవద్దని నేను అందరికీ తెలియజేస్తాను. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే ఉంది, ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కలిసి నడిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదు. గడిచిన 5 సంవత్సరాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పి మరి అందరి అభిప్రాయాన్ని ఆయన ప్రజలు వ్యక్తపరిచి మరి ఆయన చెప్తూ ఉంటే నీకు ఎప్పుడు సీఎం అవ్వా, మరి సీఎం అవుతాను నిలబడినప్పుడు మీరు ఎందుకు ఎదవలారా ఓటేయలేదని అడుగుతున్నారు.
ఇప్పుడు మాట్లాడి ఎదవలు ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు వేయలేదు అప్పుడు 2019లో సింగిల్గా వెళ్ళాం కదా, అప్పుడు వేయలేదు కదా మీరు. కాబట్టి రాజకీయాలని మారుతూ ఉంటాయి, ప్రజల ఆకాంక్ష మీద పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టే ఇంప్లిమెంట్ చేయాలనే మూర్ఖత్వంగా మనం పనిచేయకూడదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి మన నాయకుడి మీద ట్రోల్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వండి. ప్రతి అడ్డమైనోడు మాట్లాడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్తే ట్రోల్ చేస్తారు, భార్యని హాస్పిటల్ తీసుకెళ్తే ట్రోల్ చేస్తారు, కొడుకుని చూస్తాకి వెళ్తే ట్రోల్ చేస్తాడు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా చెప్పుతో కొట్టి సమాధానాలు మీరు అందరూ చెప్పాలండి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే యాక్టివ్గా ఉండండి, ఇవాళ యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది. ఇవాళ నేను కాదు, ఎవరు కూటమి తరపున నిలబడినా తాడేపూడిలో మీరు ఇంట్లో పడుకుంటే నెగ్గే విధంగా కాన్స్టిట్యూన్సీ తయారు చేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు నెక్స్ట్ అనేది ఎవరనేది భగవంతుడు తేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ నమ్మి మనం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ప్రతి కార్యకర్తకి నేను రుణపడి ఉన్నాను. ఇవాళ ఇద్దరు చనిపోయారు, సభ్యత్వం చేసుకున్నారు, కానీ వాళ్ళకి న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్కి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళిద్దరికి కూడా ఒకటి 32వ వార్డు, ఒకటి 24వ వార్డు అని కాశీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా రేపు ఎల్లుండో మనం వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి 55,000 రూపాయల సాయం అందించమని చెప్పి కూడా మా అబ్బాయి చెప్పాం. మాకు తోచినంత వరకు మేము చేస్తూనే ఉంటాం. అది ఎంతైనా అవనే ఉండే. మమ్మల్ని నమ్మి పనిచేసిన ప్రతి వ్యక్తిని ఆదుకోవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మనం పనిచేస్తాం. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అలాగే కూటమి నాయకులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే శక్తి ఆ భగవంతుని వాళ్ళు నిరంతరం నేను కోరుకుంటామని తాడేపూడి పట్టణ ప్రజలు కానీ, కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ మనం నమ్మి ఓటేశారు మన కూటమికి. ఖచ్చితంగా అన్ని పనులు చేసే మనం వెళ్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మన కార్యకర్తలందరూ యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మనందరూ కూడా ప్రజాసేవ కోసం మనం ముందు ఉండాలని కోరుకుంటూ, మరి ఇంక ఇప్పటికే కాలాతీతం అయింది. ఇంకా ఎంపీ గారు వస్తున్నారు, నేను చోడవరం గ్రామానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఎవరైతే బాగా సర్వీస్ చేసిన మానే గణేష్ గారు బాగా యాక్టివ్గా పనిచేశారు ముందు, అదేవిధంగా మాదిరెడ్డి రమేష్ గారు కూడా తర్వాత స్పీడ్ చేసి ఆయన కూడా 1830 మొదటి స్థానంలో ఆయన అత్యుత్తమంగా ఎక్కువ చేయించినందుకు ఆయన కూడా నా కృతజ్ఞతలు. ఆయనకి జనసేన పార్టీ తరఫున నేను ఒక మోటార్ సైకిల్ ప్రజెంట్ చేసి తెలుసుకున్నాను. అదేవిధంగా మానే గణేష్ గారు కూడా ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక మోటార్ సైకిల్. అదేవిధంగా యనమండుగురు ఎవరైతే 500 దాటిన వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తారో అవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టే భావించి జనసేన పార్టీ తరఫున మాకు తోచింది మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంటాం నిరంతరం. అదేవిధంగా రానోళ్ళు కూడా మీరేమనుకోవద్దు, ఎవరైతే మరి ఇంట్రెస్ట్ పే చేశారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోత్సాహం అనేది పార్టీ నుంచి ఉంటుందని తెలియజేయడం కోసమే చిన్న ప్రయోగం చేసాం. దానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా నేను నమస్కారాలు. మళ్ళీ ఎమ్మెల్యే గారు విజయవాడ వెళ్ళాలి కాబట్టి చాలా తొందరగా కంప్లీట్ చేసుకుందాం ప్రోగ్రామ్. అలాగే ఒకరికి ఎమ్మెల్యే గారు ఇచ్చి వెళ్తారు, తర్వాత మనం మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ, ముందుగా ఎవరైతే హైయెస్ట్ చేశారో వాళ్ళందరికీ నా తరపున మీ అందరికీ, ఎందుకంటే నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతిరోజు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఇక్కడ రూరల్ కానీ, పెంటపాడు మండలం కానీ, టౌన్ కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరు ఎంత చేసేవారు అని ప్రతిరోజు నాకు అప్డేట్ చేస్తూ ఉండేవారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే టౌన్లో నిజం చెప్పాలంటే కాశీ గారు టౌన్లో చాలా బాగా తిరిగారు. ఈ పేరు చెప్పి మనం ఖచ్చితంగా నెంబర్ బాగా పెంచాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడ్డారు. అదైతే నేను కళ్ళారా చూశాను. కాకపోతే అది రూరల్ మండలానికిను, అదే పెంటపాడు మండలానికి, రూరల్ మండలానికి ఎక్కువ వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్లో ఉండటం అది వేరే అనుకోండి. కానీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం. అక్కడ పైన పవన్ కళ్యాణ్ గారి ఆయన గ్రాఫ్ని మనం పెంచాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన్ని అనుసరించి మీరు అందరూ కూడా 100% కష్టపడాలి. ఇందాక పుల్లా బాబీ గారు చెప్పినట్టు ఏదైతే మీరు అందరూ మనం అనుకున్న రేంజ్కి రాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ఆ దిశగా మన ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరొక చిన్న మాట మీకు చెప్పాలి. నేను నిజంగానే అంటే మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే నాకు కొత్తగా వచ్చేది ఏం లేదండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నందువల్ల నేను ఏమన్నా పొందేది ఏమైనా ఉంటుంది ఏంటంటే, నేను ఒక తిరుపతి వెళ్తే నాకు మంచి దర్శనం దొరకదు. ఇప్పుడు కాదు, ఆయన ఏ రాజకీయాల్లో లేనప్పుడే నన్ను ఎల్వన్ దర్శనాలు తీసుకెళ్లారు. నేను చాలా హ్యాపీగా చేసుకునేవాడిని. ఇవాళ కొత్తగా నాకేం జరగట్లేదు. అలాగే ఇవాళ నేను ఏ అధికారికి కూడా పొరపాటున నా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు. మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. కేవలం మీకోసం నేను ఫోన్ చేస్తాను. ఏదైనా
కష్టపడాలి అనే మనస్తత్వం మీ దగ్గర ఉంటే, పెట్టాలి అనే మనస్తత్వం ఆయన దగ్గర ఉంది. 100% ఆయన పెడతాడు. నేను ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తాను తప్ప నేను ఎప్పుడు వెనక్కి లాగను. ఎందుకంటే ఆయన 0 నుంచి ఆయన దగ్గర ఒకప్పుడు బండి ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఊహ తెలిసిన టైంలో. అలాంటిది ఇవాళ మమ్మల్ని కారులో తిప్పే పొజిషన్కి ఆయన ఎదిగారంటే అది మేము సంతోషంగా ఫీల్ అవుతాం. దాంట్లో మమ్మల్ని ఎలా ఫీల్ అవుతారు, మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను కూడా ఆయన మా కుటుంబ సభ్యులు అనుకునే ఫీల్ అవుతారు. మీరు కష్టపడ్డారు ఎలక్షన్లో, ఆ ఒక్క ఆయన కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఆయన ఇంట్లో మనిషిగా ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ అంతగా మీకు ఏదైనా చెయ్యాలి అని ఆ తాపత్రయంతో ఇవాళ ఇంత చేస్తున్నారు. నిజంగా ఏ ఎమ్మెల్యే దగ్గర నేనైతే చూడలేదు ఇలా చెయ్యాలి అని మనస్తత్వం ఉన్న ఎమ్మెల్యేలు. నేను ఇన్నేళ్లుగా చూస్తా ఉన్నాను, ఆయనతో పాటు తిరిగాను కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలని మినిస్టర్ని నేను కలిశాను. కానీ పెట్టాలనే ఆలోచన ఉన్న ఎమ్మెల్యేని అయితే నేను ఎప్పుడు చూడలేదు. నా ఇంట్లో అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయాలకు ప్రోత్సహించాను. కానీ లేకపోతే ఆయన రాజకీయాల్లో ఉంటే నాకు కలిసి వచ్చేది అయితే ఏమీ లేదు. ఆయన సంపాదించింది నాకు ఇస్తే నేను ఎంజాయ్ చేసే పరిస్థితే. కానీ అలాంటిది ఆయన ఇవాళ వరకు ఎంత ఖర్చు పెట్టుంటాడు మీకు తెలిసి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. దయచేసి మీరందరికీ నేను ఒక్కడే కోరుకుంటా ఉన్నా, మీరందరూ యూత్, మనం గొడవలకు వెళ్ళొద్దు, ఎవరిని కలుపుని ఎలా వెళ్ళాలనే ఆలోచన మాత్రం మీరు అందరూ చేయండి. తలపోట్లు తీసుకొచ్చి ఆయన మీద పెట్టద్దు. ప్రతిరోజు సమస్యని తీసుకొచ్చి పెట్టద్దు. ఎందుకంటే కష్టపడి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన, నిరంతరం అధికారులతో కూర్చుని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురాగలం, ఏం డెవలప్ చేయగలం, ఆ ఊరికి మనం ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోలేం అనే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయనకి మీరందరూ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి తీసుకొచ్చి తలపోటుగా క్రియేట్ చేసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దని నేను కోరుకుంటా ఉన్నాను. మన యూత్ కాబట్టి నేను మీకు చెప్పగలిగేది అది ఒకటే. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎలా తగ్గి ఉండాలో ఆయన తగ్గి ఉంటున్నాడు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అన్ని మాటలు పడినప్పుడు కూడా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప ఎక్కడా కూడా ఆయన డివేట్ అవట్లా. దయచేసి మీరు అందరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూర్చుని మనం మాట్లాడుకుందాం, మనం క్లియర్ చేసుకుందాం తప్ప దయచేసి దాన్ని పెద్దగా చేసి తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టద్దని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ కష్టపడతా ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఎక్సలెంట్గా జరిగింది. 27,000 వచ్చిందంటే మామూలు విషయం కాదు. 13,000 నుంచి 27,000 కానీ దీని వెనక నిరంతరం పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు, పర్ఫెక్ట్గా ఎవరున్నారు? 281 మంది అక్కడ యాక్టివ్గా ఉండాల్సింది 140 మంది మాత్రమే పనిచేయడం జరిగింది. దాని కారణాలు ఏంటో కూడా ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. నిజంగా 281 మంది పనిచేసి ఉంటే ఇవాళ ఆ ఫిగర్ ఇంకెంత బాగుండేదో మీరు అందరూ ఆలోచించండి. ఆ దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక 3 గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. లాస్ట్లో ఇచ్చాను నేను. నిజం చెప్పాలంటే వారికి క్రియాశీలక సభ్యత్వం చేయడానికి వాళ్ళ దగ్గర యాప్ కూడా వాళ్ళ దాంట్లో యాక్టివ్ లేదు. అలా ఇచ్చినప్పటికీ కూడా వారందరూ చాలా మంచి నెంబర్స్ వచ్చినాయి. అందులో ముందుగా శ్రీరామ్ ప్రసాద్ 6 గోల్ నుంచి లాస్ట్లో ఇచ్చాను. నేను నిజంగా చెప్పాలంటే నేను మాట్లాడిపించాను. అతను దాదాపుగా 1004 చేయడం జరిగింది. అలాగే మన దాసరి శ్రీను గారికి ఆయనకు కూడా నేను లాస్ట్లో ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాదాపుగా 500 పైన 513 మందిని ఆయన చేయడం జరిగింది. అంత కొత్త వ్యక్తులే అందరినీ. మళ్ళీ ఇందులో 1830 మంది చేసిన మన మాదిరెడ్డి రమేష్ అవనవచ్చు, మా 1659 మందిని చేసిన మానే గణేష్ అవ్వచ్చు. వీరందరూ కొంత పాత వాళ్ళు మనకి రెన్యూవల్లో వస్తే ఈ ఏదైతే వచ్చినాయో 1004 శ్రీరామ్ ప్రసాద్ కానీ లేకపోతే దాసరి శ్రీను గారు కానీ 513 ఇవన్నీ కూడా కొత్తవి చేశారు. నేను పర్టికులర్గా ప్రతిరోజు చూస్తా ఉన్న యాప్లో. సో అలా కూడా మనం చేయించాల్సిన అవసరం ఉంది. సో దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో కాలాతీతం మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు విజయవాడ వెళ్ళాలి కాబట్టి ఇక్కడితో నేను ముగించి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి తొందరగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆత్మీయ సమావేశం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి సాధక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మరి సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక కమిటీ వేసి గ్రౌండ్ లెవెల్లో 5 వార్డులకి మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ కింద వేసి 35 వార్డులో కూడా కమిటీలు వేసి ఏ రోజుకి ఆ రోజు మరి వాళ్ళ అప్డేట్ కనుక్కుని మా బొలిశెట్టి రాజేష్ గారు మరి ఈ సభ్యత్వ నమోదును పెరగడానికి తన వంతు ఆయన కృషి చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఫాలో అప్ చేసి ఏదైతే సభ్యత్వ నమోదులు చేసే వాళ్ళందరికీ డైలీ ఫోన్ చేసి సాయంత్రానికల్లా అప్డేట్ తీసుకునే వాళ్ళం. మరి మీ అందరూ కూడా చాలా కష్టపడ్డారు గ్రౌండ్ లెవెల్లో. సభ్యత్వ నమోదు అనేది మీ అందరూ తిరిగే మీతో పాటు, కానీ ఆ నమోదు చేసేటప్పుడు వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం కానీ, ప్రజల్లో మన ఏదైతే పార్టీ మీద అభిమానం ఉండి చాలామంది డైరెక్ట్గా
పాత చేయించుకున్న రెన్యూలు వెంటనే చేసుకునేవారు. కొత్తవి చేయాలంటే కొంత వాళ్ళకి ఆలోచన పరంగా ఏంటి సభ్యత్వ నమోదు అనేది దేని గురించి ఏంటనేది చాలా వివరించి మీరందరూ కూడా సభ్యత్వ నమోదు చేయడం చాలా మంచి కార్యక్రమం మీరందరూ చేశారు. రేపు ప్రజల్లో ఏదైనా జరిగితే జనసేన పార్టీ ఒక భరోసాలా ఉంటుంది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు భరోసా. ఏదైనా జరిగితే యాక్సిడెంట్ల నిమిత్తం ఈ విషయం మళ్ళీ గుర్తు చేయండి. మళ్ళీ ఒకవేళ అవసరమైతే మీరు సోషల్ మీడియాలో కూడా పెట్టండి. ఏదైనా జనరల్గా యాక్సిడెంట్లుగా డెత్ అయితే కానీ మరి అలాంటి వాటికి 5 లక్షల రూపాయలు వస్తుంది అనేది మనందరికీ తెలుసు. వాళ్ళు జరిగిన తర్వాత కూడా అది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్తో ఎమ్మెల్సీ కేసు రాయించుకోవాలి, పోస్ట్ మార్టం చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసేలాగా మనం చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ అయిన తర్వాత కేసు ఎందుకులే, మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకని చెప్పి వెళ్ళిపోవడం, తర్వాత మనకి సభ్యత్వ నమోదు చేయించుకున్నాం కాబట్టి 5 లక్షల రూపాయలు వస్తుందని చెప్పడం జరుగుతుంది. కానీ అది ఆలోచన లేకుండా కొంతమంది చేస్తున్నారు. కాబట్టి సాధకులందరూ కూడా ఈ ఏదైతే సభ్యత్వ నమోదు చేసుకునే వాళ్ళందరూ కూడా అవేర్నెస్ చేయండి. కంపల్సరీగా అవేర్నెస్ చేసి వాళ్ళకి ఏదైనా జరిగితే వెంటనే ఇచ్చేలా చూడండి. కాబట్టి మీరందరూ కూడా సభ్యత్వ నమోదులు చాలా బాగా చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఎంకరేజ్మెంట్ మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే సభ్యత్వ నమోదులు ఎక్కువ చేసిన వారు అందరికీ కూడా అందరినీ బాగా గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే ఎంకరేజ్ చేయాలని చెప్పి పాత 13,000 అయింది. 2005 సంవత్సరంలో 13,000 సభ్యత్వ నమోదు కాడి నుంచి ఈరోజు 27,000 సభ్యత్వ నమోదు అంటే మీ అందరి కష్టము. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచి పనుల వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా మరి మన జనసేన పార్టీ క్రెడిట్. ఇవాళ రాష్ట్రంలో కూడా మనం మంచి ప్లేస్లో ఉన్నాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ తర్వాత చరిస్మా ఉన్న నాయకుడు కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు చెప్పగానే తాడేపల్లిగూడెం అనగానే అందరికీ గుర్తుండిపోయేది మనందరికీ కూడా. అంతకన్నా అదృష్టం మనకు లేదు. కాబట్టి ఇవాళ అందరికీ కూడా మీ అందరికీ కూడా మరి సన్మానం చేయాలని చెప్పి కార్యక్రమం పెట్టిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన మన జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే సభ్యత్వం అన్నది అన్ని పార్టీల్లో ఉంటుంది. అలాగే ఇవాళ మన జనసేన పార్టీలో కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమం కూడా ఉంది. అలాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎక్కువ చేసిన వాళ్ళకి ఏదో మన ఆయన వంతుగా 2 బైకులు లాగా సెల్ ఫోన్లు కూడా ఎత్తడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆయన సొంత రూపాయలతోటి పార్టీ బాగుండాలి, పార్టీ బలోపేతం అవ్వాలన్న ఆలోచనతో, మన కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నాం అన్న ఆలోచనతో ఆయన ఇది కూడా చేస్తడం జరిగింది. నీతి నిజాయితీగా ఆయన సొంత రూపాయలతోటి ఇలాగే సభ్యత్వం చేసుకుని, ఎందుకంటే 400 రూపాయల గురించి కాదు, ఏదన్నా మనకి కానబట్టి ఏదైనా జరిగితే మాత్రం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అలాగే సభ్యత్వం గతంలో కన్నా ఈ సంవత్సరం 26,000 అంటే 27,000 మన నియోజకవర్గం చేయించుకున్నాం అంటే అదంతా ఘనత అక్కడ పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎలాగుందో అలా తాడేపల్లిగూడలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కూడా అనుకోవాలి. ఎందుకంటే ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానని ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మనం అలాంటి వ్యక్తిని కూడా మనం తిరుగుతున్నందుకు, ఆయన కూడా మనం తిరుగుతున్నందుకు మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఎప్పుడు కూడా ఎవరిని చిరాకుపడే పరిస్థితి రాలే. ఎవరు వచ్చి మాట్లాడినా సరే, ఏ కార్యకర్త అపోజిషన్ వేరే పార్టీ వాళ్ళు వచ్చినా సరే ఇని ఆ సమస్య పరిష్కరించే వ్యక్తి ఎవరన్నానంటే తాడేపల్లిగూడెం. గతంలో మేము చాలామంది ఎమ్మెల్యేలు చూసాం, ఇలాంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అంటూ చూడలేదు. గతంలో ఎమ్మెల్యేని కలాలంటే 3 గేట్లు దాటి వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా ఎమ్మెల్యేని కలాలంటే ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా సరే వెళ్ళి మాట్లాడే పరిస్థితి. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఆయనకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం రాబోయే కాలంలో అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యత్వ నమోదు ఎక్కువ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ఎక్కువ అంటే తక్కువ ఏంటి అందరూ సమానమే. కాదేంటంటే ఒక ఊళ్ళో ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ అభిమానులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు చేస్తారు, దానికి ఇబ్బంది లేదు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన ఎమ్మెల్యే గారు మాత్రం ఎప్పుడు కూడా కార్యకర్తలే నాకు అండ అంటారు, అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసి